ఆదోనిలో భూమి కోసం ఆగచాట్లు, బాధితుడి ఆవేదన. కర్నూలు జిల్లా ఆదోనిలో భూ వివాదం కలకలం చెబుతోంది. కౌల్ బజార్ ప్రాంతానికి చెందిన రామచంద్ర 2014లో మండగిరి గ్రామానికి చెందిన శివప్రసాద్ వద్ద 3.5 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే అదే స్థలాన్ని తనకు సమాచారం ఇవ్వకుండా మరో వ్యక్తికి విక్రయించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. తనకు భూమిని అప్పగించాలని లేదా చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో రామచంద్ర అధికారులను ఆశ్రయించారు. అక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన నిందితుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. నాకు న్యాయం జరగకపోతే ఇక్కడే ప్రాణాలు తీసుకుంటాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడికి గంగపుత్ర సంఘం నాయకులు మద్దతుగా నిలవడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సార్ నేను తిరిగింది కానీ ఇక్కడ కానీ కదా కలెక్టర్ ఆఫీస్ కి ఎస్పీ ఆఫీస్ తిరిగినాను సార్. నేను నా బాధ అంటే ఎట్లుండదంటే తెలుసా సార్, నాకు కాదు సార్, నాకు కాదు. నన్ను ఈడే పెట్రోల్ వేసుకొని అంటు పెట్టుకున్నాను, పెట్రోల్ కానీ తెచ్చుకున్నాను సార్. నేను లేదు, నాకు చేత కదా సార్, నాకు లేదు సార్. నా ప్రాణం చచ్చిపోయింది, మాకు తిరిగి తిరిగి సాల్ అయిపోయింది సార్. మాకు ఓపికలు చచ్చిపోయినాయి, మమ్మల్ని క్షమించండి సార్. మాకు సాత్ కదా సార్, పెట్రోల్ కానీ తెచ్చినాడు, ఇక్కడ అగ్గిపెట్టి కానీ ఉండదు, ఈడ వేసుకొని అంటు పెట్టుకుని చచ్చిపోతాం సార్. మాకు సాల్ అయిపోయింది. మాకు లేదు సార్, మాకు మా వడ్డీలు కడుతున్నాను సార్. నేను బాగిలకి మీద వడ్డీలు కడుతున్నాను, గుర్రలు పారుతున్నాను. నాకు మరి ఎన్నిసార్లు సార్ మీ దగ్గర నేను తిరిగితే కదా సార్, మా గంగపుత్ర సంఘం అంతా వస్తుంది కదా సార్, అంతా సంఘములంతా వచ్చి మాట్లాడుతాం కదా సార్. అందరు చేసినాడు సార్, మమ్మల్ని సంవత్సరాలు కలిపి తిప్పుతున్నాడు సార్. మాకు సాల్ అయిపోయింది తెలిసిన, నాకు ఓపికలు చచ్చిపోయేదే. ఆ బాకీలో ఫోన్ చేసి చంపుతున్నాడు మమ్మల్ని. రామచంద్ర, కర్నూలు డిస్టిక్ ఆదోని. నేను గతంలో 2014లోన రాచప్ప కొడుకు శివప్రసాద్ దగ్గర 3.5 సెంట్లు ప్లాట్ కొన్నాను, ప్లాట్ నంబర్ 1. దాన్ని ఆ సరౌండింగ్ లోన మొత్తం కంపౌండ్ పాతి 2025 వరకు కాపాడుకుంటూ వచ్చినాను. దాన్ని 2025లో నా లేఅవుట్ లో తేలిందండి, శివప్రసాద్ నాకు అన్యాయం చేసి వేరే వాళ్ళకి అన్నాడు. నాకు న్యాయం చేయండి, లేదా నేను పెట్రోల్ వేసుకొని ఈడే అంటుకు పెట్టుకొని ఈడే చచ్చిపోతాను. నాకు న్యాయం జరిగేంత నేను పోరాడుతూనే ఉంటాను. ఈ రోజు నుంచి ఇంటికాడ ఈడే ఉంటాం, నాకు న్యాయం చేయడానికి పోరాడతాము. నాకు చనిపోతే శివప్రసాదే కారణము. నేను వడ్డీకి తెచ్చుకున్నాను, రూపాయి కూడు పెట్టుకునేది కట్టినాము. ఆ వడ్డీల మీద నాకు గుర్రాలు పారుతున్నాయి, నా బాకీలు చాలా ఉన్నాయి. నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అంటే మీ సమస్యలు అధికారులు పెడతారండి? అధికారులు కలెక్టర్ ఆఫీస్ తిరిగినాను, ఎస్పీ ఆఫీస్ తిరిగినాను, డిఎస్పీ మేడం తిరిగినాను, సిఏ దగ్గర తిరిగినాను. నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. డిఎస్పీ మేడం మీకు సరౌండింగ్ లో 3.5 సెంట్లు స్థలం ఇప్పిస్తానని చెప్పింది, ఎండార్స్మెంట్ గా రాసిచ్చింది. అది సరౌండింగ్ లో ప్లాట్ ఇస్తామని ఒప్పుకున్నారు. ఇంకొక ప్లాట్ కానీ లేదు. అది అలా ప్లాట్ అంటే ఎక్కడో రైల్వే గేట్ దగ్గర అక్కడ చూపిస్తున్నారని నాకు అది నచ్చలేదు. నాకు అది ఇంట్లో ప్లాట్ ఇవ్వండి, 3.5 సెంట్లు స్థలము. ప్రధాన డిమాండ్ స్థలం కావాలా, లేకుంటే నాకు స్థలం అని ఇవ్వండి, లేకుంటే అది వాల్యూ బట్టి డబ్బులని ఇవ్వండి, అంతే. 30 లక్షలు. ఆయన ఏమంటున్నారు డబ్బులు ఇవ్వండి? అదిగో ఇస్తాను, ఇదిగో ఇస్తానని దినాలు తిరుగుతున్నాడు, సంవత్సరాలు తిరుగుతున్నాడు. 4 ఏళ్ళు ఇప్పుడు తిరిగి ఫాలో అయిపోయింది. నా వాదన ఎవరు చెప్పినా అర్థం కావడం లేదు, వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు. దయచేసి నాకు న్యాయం చేయండి. నా పేరు రామచంద్ర. నా పేరు పగడాల కోదండ, గంగపుత్ర సంఘం నాయకుడు. నేను రామచంద్రకి న్యాయం చేయాలని చెప్పి 220 దగ్గర పోయినాం. మేము ఆయన ఏమన్నాడంటే, వాడు ఆదోళనలో ఎవరు చెప్పినా ఇడు, ఆయనకి న్యాయం చేయలేం, ఏం చేసుకుంటా మీరే చేసుకోమని చెప్పినాడు. మేము కూడా ఈరప్ప మిగతా ఎవరు వాళ్ళు వీళ్ళు చేస్తాం అని చెప్పి అందరూ మోసం చేశారు. వీళ్ళు వచ్చి భార్య 2 కలిసి కూర్చున్నారు. వీళ్ళకి ఏం జరిగినా శివప్రసాదే కారకుడు. వీళ్ళు ఏం పెట్రోల్ వేసుకుని కాసుకుంటా అంటున్నారు. మాకు న్యాయం జరగలేదు కాబట్టి డిఎస్పీ మేడం పోయినారు. డిఎస్పీ మేడం ఎండాసి ఇచ్చింది అధికారికంగా, ఇతనికి 3.5 సెంట్లు స్థలం ఇవ్వని చెప్పి ఆయమ్మ ఒకటి రాసిచ్చింది. అది కూడా ఇవ్వలేదు. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఎవరు న్యాయం చేయలేదు ఇప్పటివరకు. చేస్తామంటారు కానీ డబ్బులు ఇవ్వలేదు ఈ మనిషికి. ఈ మనిషికి 30 లక్షలు ఇస్తే దీక్ష విరమిస్తాడంట, లేకుంటే లేదంట. అది ఇచ్చే వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. గంగపుత్ర సంఘంగా రామచంద్రకి కుటుంబానికి మేము న్యాయం జరగాలని చెప్తున్నాం. న్యాయం జరిగిపోతే అనేక పోరాటాలు చేస్తాం. ఇప్పుడు ఆదోని జిల్లా జేఏసీ వాళ్ళు కూడా మద్దతు దీక్షకు వచ్చారు. మేము ఇట్లా దీక్ష చేస్తున్నాం బా,
ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పినాము. వైపీ నాగరాజు గోవింద్ వచ్చినారు, ఆదోని దీక్ష అక్కడ చేస్తున్నారు. 2021 రోజు దీక్ష చేస్తున్నారు. మరి మద్దతు ఇస్తామని వచ్చినారు వాళ్ళు. వీళ్ళకి ఏం విషయం తెలియదు అని చెప్తే ఇప్పుడు ఇదే విషయం చెప్తున్నాం. న్యాయం చేయండి. రికార్డెడ్గా రిజిస్టర్ చేసుకున్నాడు. ఎప్పుడు 2014 చేసుకున్నాడు. ఆ రోజు బంగారు రేటుకి ఈ రోజు ఉండే బంగారు రేటుకి మాకు డబ్బులు ఇచ్చినా ఓకే, స్థలం ఇచ్చినా ఓకే. లేని పక్షంలో పోరాటానికి సిద్ధమవుతాం. ఓకేనా? నా పేరు పగడాల కోదండ, గంగాపుత్ర సంఘం నాయకుడు, ఆదోని జేఏసీ నాయకుడు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.